సార్ ఇప్పటిదాకా క్యాబినెట్ అప్రూవల్స్ చూశారు, ఇంకా చాలా ఉన్నాయి. నా దగ్గర అందుబాటులో ఉన్న క్యాబినెట్ అప్రూవల్సే మీకు చూపించాను ఇప్పుడు. ఇది వన్ మోర్ థింగ్, ద అదర్ సైడ్ ఆఫ్ ద అప్రూవల్స్, ఇది కూడా మీకు కూడా తెలిస్తే మంచిది. క్యాబినెట్ అప్రూవలే కాదు, అసెంబ్లీ అప్రూవల్స్ కూడా ఉన్నాయి. అసెంబ్లీ అప్రూవల్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద క్యాబినెట్ అప్రూవల్, మోర్ పవర్ఫుల్ దాన్ ద క్యాబినెట్ అప్రూవల్. సో గవర్నర్ గారి ప్రసంగం 10th March 2016 నరసింహన్ గారు గవర్నర్ గారు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగం. అయితే మీకు ఒక ఐడియా ఉండాలి, గవర్నర్ ప్రసంగం ఎవరు తయారు చేస్తారు? ప్రభుత్వం, క్యాబినెట్. ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై క్యాబినెట్. అంటే గవర్నర్ ప్రసంగానికి కూడా క్యాబినెట్ అప్రూవల్ ఉందంటే గవర్నర్ ప్రసంగంలో మెన్షన్ చేయబడిన కాళేశ్వరంకు కూడా క్యాబినెట్ అప్రూవల్ ఉన్నట్టే కదా ఒకటి. అండ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై గవర్నర్. ఆ ప్రసంగాన్ని గవర్నర్ గారు అప్రూవ్ చేసే కదా ఆయన వచ్చి చదివేది. ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై క్యాబినెట్, అప్రూవ్డ్ బై గవర్నర్, అప్రూవ్డ్ బై అసెంబ్లీ. సో ప్రాజెక్టులు సరళీకృతం చేయడానికి కీలకంగా సమీక్షించి అవసరమైన చోట తిరిగి డిజైన్ చేయడం జరిగింది. అంబేద్కర్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని దాని గురించి ఆయన స్పష్టంగా తన గవర్నర్ ప్రసంగంలో కూడా చెప్పారు. నెక్స్ట్, దిస్ ఈజ్ ఫైనాన్స్ మినిస్టర్ రాజేందర్ గారి ప్రసంగం. మీకు కూడా తెలియాలి, ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ఎవరు అప్రూవ్ చేస్తారు? క్యాబినెట్ అప్రూవ్ చేస్తుంది. క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత ఎక్కడికి పోతుంది? అది గవర్నర్ దగ్గరికి పోయి గవర్నర్ సంతకంతోనే ఆర్థిక మంత్రి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతాడు. అంటే ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో కూడా స్పష్టంగా చెప్పబడ్డది, ఈ అవగాహన ఫలితంగా గోదావరిపై మేడిగడ్డ, ప్రాణహితపై తుమ్మిడిహట్టి, పెనుగంగపై రాజుపేట, చనాకా కొరాట, ఇవన్నీ ఇట్లా పాలమూరు ఎత్తిపోతల పథకం, ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, దక్షిణ తెలంగాణకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇవ్వాలని నిర్ణయించినము అని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో అసెంబ్లీలో చెప్పారు. ఆర్థిక మంత్రి ప్రసంగం అప్రూవ్డ్ బై క్యాబినెట్, అప్రూవ్డ్ బై గవర్నర్. ఇంతకంటే క్లియర్ ఏం కావాలి? దిస్ ఈజ్ వెరీ క్లియర్. నెక్స్ట్, కేసీఆర్ గారు ప్రజెంటేషన్ ఇచ్చారు. వీళ్ళు ఏం మాట్లాడతారు? లేలే ఒక్కడే నిర్ణయం తీసుకున్నాడు, సోలో నిర్ణయం తీసుకున్నాడు హరీష్ రావు లేకపోతే కేసీఆర్ గారు అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎంత ఫెయిర్గా ఉన్నాడంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను శాసనసభకు వివరించిండు. ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్, ఐ థింక్ రాష్ట్రంలో దేశంలోనే ఫస్ట్ ఒక ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను శాసనసభకు వివరించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఉన్నారంటే దట్ ఈస్ ఓన్లీ కేసీఆర్.